రెసార్ట్. ఈరోజు ఇక్కడ స్టే చేయబోతున్నాం. బాగుంది రెసార్ట్ అయితే. దీనికి 4.6 ఉంది రేటింగ్. బాగుంది. ఎంటర్ అయిపోతున్నాం అప్పటికి. ఈ రిసార్ట్ వచ్చేసి తిరువనంతపురం అవుట్స్కట్స్లో ఉంటుంది. ఇది 4 స్టార్ రిసార్ట్. ఇది చాలా అద్భుతంగా ఉంది రిసార్ట్ అయితే. నెక్స్ట్ లెవెల్. 4.6 సంథింగ్ ఉంది రేటింగ్. రిసార్ట్ అయితే బాగుంది. స్టార్ హోటల్స్లో, పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో ఎంట్రీ ఇలా సన్మానం చేస్తారనమాట. ఎంట్రీకి ఇలా అందరూ ట్రెడిషనల్ వెల్కమ్ ఇస్తారనమాట. సార్ వాట్ ఇస్ లెమన్ జ్యూస్? థ్యాంక్ యూ. వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు, లెమన్ జ్యూస్. వెల్కమ్ డ్రింక్ తాగాం. వెల్కమ్ డ్రింక్ తాగాం ఇప్పుడే. ఇంకా రూమ్ చెక్ ఇన్ అవ్వాలి. రిసార్ట్ అయితే బాగుంది. కేరళ ట్రెడిషనల్ టైప్లో రిసార్ట్ అయితే బాగుంది. ఆర్కిటెక్ట్ బాగా డిజైన్ చేశారు. ఇది ఎలా ఉందంటే, ఈ రిసార్ట్ హోటల్స్ మాదిరిగా లేదు, అపార్ట్మెంట్స్ మాదిరిగా సపరేట్గా ఉన్నాయన్నమాట. రూమ్ కీస్ అయితే తీసుకున్నాం మనం ఇప్పుడు. రిసెప్షన్ కాడ, ఇంకా రూమ్ దగ్గరికి వెళ్ళిపోవడమే. రిసెప్షన్ కాడ ఇస్తున్నారు ఇక్కడ కీస్. We have 2 swimming pools. Morning 7 to evening 7 is the time. 7 to 7. Yeah. Okay. Second swimming pool. We have 2 swimming pools. Second swimming pool is near to the room. Okay. Timings? Same time, sir. 7 to 7. And here we can go to the beach from the hotel. Directly go to the beach from the hotel. Okay. Beach also near to the room. ఈ వైట్ షర్ట్ బ్రో హోటల్ మేనేజ్మెంట్ బ్రో అయినా మాకు రూమ్ దగ్గరికి పిలుచుకోబోతున్నాడు. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అంతే ఇక్కడ ఎలా ఉందో ఏమేమి ఉందో అనేది. Straight is a beach. Okay. How to go? How to go beach? Near, I will show the way. Near to the room, sir. Show the Now it starts morning 7. Now you show the road. After morning I will go. Actually making YouTube video. That's why doing. Are you BJP RSS? Sir? BJP? Yes, yes, yes. I How show you? the wallpaper. It's more away from the main hotel. I can forget main hotel. Our room. This is third floor. Okay. Room number 68, 69, and 63, 64, ground floor. Ground floor. Ground floor. Okay. And 75, 73, first floor. First I will go to first floor. And next, only 5%. Ground floor. All the lift is up to ground floor only. Okay. 5 members. రూమ్ అయితే ఇచ్చారు. అద్భుతంగా ఉంది రూమ్. రూమ్ చూపిస్తే ఇప్పుడు మీకు. మొత్తానికి రూమ్ అయితే నెక్స్ట్ లెవెల్గా ఉంది. ఇప్పుడు తినడానికి వెళ్ళాలి. బాగా ఆకలిగా ఉంది. నా వెనకాల స్విమ్మింగ్ పూల్ ఉంది, నా బ్యాక్ సైడ్. బీచ్ వచ్చేసి వెనకాల కాస్త అటువైపు వెళ్తే బీచ్ ఉంది, అరవియన్సీ. మీకు చూపిస్తాను అది టుమారో మార్నింగ్ చూపిస్తాను. ఇప్పుడు నైట్ అయింది కాబట్టి అలో లేదు. నార్మల్గా నేను మార్నింగ్ చూపిస్తాను మీకు ఎలా ఉంది అనేది. హోటల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. 4.5 ఉంది, 4.2 ఉంది రేటింగ్. సూపర్ ఉంది హోటల్ మాత్రం. మీకు మొత్తం తిప్పి చూపిస్తా. ఇప్పుడు తినడానికి వెళ్ళాలి. కెఫ్టేరియా ఓపెన్ ఉంది. 10:30కి క్లోజ్ అంట. ఇప్పుడు తినడానికి వెళ్దాం. ఫస్ట్ తినేసి వచ్చి మిగతా అప్డేట్ చేస్తాం. బాయ్. కెఫ్టేరియాకి వెళ్తున్నాం. ఎలా వెళ్ళాలో ఉడుక్కుంటూ వెళ్ళిపోవడమే. తినడానికి వెళ్తున్నాం. మాకు తెలియదు ఎలా ఎక్కడికి వెళ్ళాలి. చాలా పెద్ద హోటల్ ఇది. వెళ్తున్నాం. తినేసి వచ్చేసి అప్డేట్ చేస్తాను. అలా మా రిజల్ట్ వ్యూ ఇది. సూపర్. సపరేట్గా ఇలాంటివి కటింగ్ చేశారనమాట. సపరేట్గా చాలా కన్ఫ్యూజన్గా ఉంది మాకైతే. ఫ్రూట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, సలాడ్స్ ఉన్నాయి ఇక్కడ. వెజ్
भाई के साथ वो लोग हैं, उसको ले लो, मैं भाई के साथ हो जाता है। చూసి అవుతా हाँ కర్డ్ రైస్ ఉంది ఇక్కడ పికిల్ పాపడ్ దిస్ వన్ ఇస్ మై ఫేవరెట్. ఓకే అంత మసాలా బాయ్ చాక్లెట్ రైస్ చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఓకే 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 సూప్ ఆల్సో సూప్ కూడా ఉన్నాయి. డెజర్ట్ ఫుల్ ఆకలి కొడుతుంది, తినేద్దాం, తినేసి మళ్ళీ చూద్దాం. ఓకే అయితే ఫస్ట్ సలాడ్స్ అనేది తీసుకున్నాను. ఫస్ట్ సలాడ్స్ విత్ ఫ్రూట్స్ అనేది తీసుకున్నాను. అవి తిన్నాక మేము దానికి వెళ్దాం, చూపిస్తాను. ఇప్పుడు నేను ఏమేమి తీసుకున్నా ఇదైతే బజ్జీ, ఇది సొంత బజ్జీ. సలాడ్స్ విత్ ఫ్రూట్స్ తీసుకున్నా. ఫ్రూట్స్ అనేది తిన్నాక మేము దానికి వెళ్దాం, అది కూడా కానిద్దాం, రెండు కానిద్దాం. ఓకే సలాడ్స్ నేను కడుపు నిండించుకోలా ఉన్నాను, చూద్దాం ఎంత అవుతుందో అంతదాకా కొడదాం. సూపర్. సెకండ్ టైం ఫుడ్ పెట్టుకున్నాను, చూపించి చపాతి, గోబీ మంచూరి, పన్నీర్ అంతా వెజ్జే, మనం వెజ్జే కాబట్టి తినేది. మళ్ళీ ఫుడ్స్ పెట్టుకుని తిందాం, కానిద్దాం. ఇంకా గోబీ నష్లో బాగా గట్టిగా ఉన్నారు ఈ హోటల్స్లో. కానిద్దాం, బాగానే ఉంది. ఇంతసేపు స్పూన్తో తిన్నాము, స్పూన్తో తింది చాలు. ఇంకా మనం ఇండియన్స్ ఇంకా చేత్తో తిందాం. పరోటా ఉంది అక్కడ, స్పూన్తో తినడానికి రాదు, ఇంకా చేత్తోనే తినాలి. అలా పరోటా పన్నీర్ బాగానే ఉంది. వీఆర్ ఇండియన్స్, అందువల్ల పరోటా, చపాతి, పన్నీర్ ఫేవరెట్ కర్రీస్ ఉంది. మళ్ళీ ఐస్ క్రీమ్ తీసుకున్నా, తినడం అయిపోయింది. ఇప్పుడు ఐస్ క్రీమ్ తీసుకున్నా. ఐస్ క్రీమ్ తిన్నాక డెజర్ట్ సంథింగ్ ఏదో ఉంది, అది కూడా కానిద్దాం. ఫస్ట్ ఇప్పుడు ఐస్ క్రీమ్ కానిద్దాం. అబ్బా అద్భుతం, ఐస్ క్రీమ్ ఉంది, సూపర్. వెనీలా ఫ్లేవర్, ఇది ఫేవరెట్ వెనీలా. బాగుంది. ఇప్పుడు అగైన్ నేను ఐస్ క్రీమ్ అయిపోయింది. ఇప్పుడు కేక్ తెచ్చుకున్నా, అదే డెజర్ట్ ఉందని చెప్పాను కదా, తెచ్చుకున్నా. లేదా కొత్త ఐటెం ఉంది, అది నేనే చెప్తా టేస్ట్ ఎలా ఉందో చూపిస్తే ఏమేమి తెచ్చుకున్నాను. ఇదేం కేక్, ఇది బ్లాక్ కేక్. ఇది దీని పేరు ఏమో చూసా, మర్చిపోయినా. ఫస్ట్ చూద్దాం, తినేసి టేస్ట్ ఎలా ఉందో తినేసి చూసి చెప్తాను నేను టేస్ట్ ఎలా ఉందనేది. ఓకే కేక్ ఓకే, బాగానే ఉంది ఫస్ట్గా. సరే బ్లాక్ కేక్ ట్రై చేద్దాం. ఇది ఆల్రెడీ తిన్నాను మీకు అన్నీ, అలా ప్లే చేస్తుందంటే. ఓకే అసలు టీ పొడి ఫ్లేవర్ ఉంది బ్లాక్ కేక్, ఇది ఓకే. బట్ ఇది ఏందో చూద్దాం. ఏందిరా ఇది, డాల్డా మాదిరిగా ఉంది. అందుకే అది ఏందో ఫస్ట్ కనుక్కొని తీసుకొని తినాలి. అది డాల్డా మాదిరిగా ఉంది. వద్దురా నాయన, నాకు అంతగా బాగాలేదు. కేక్ లాగిద్దాం ఇంకా ఏదో ఒకటి. కేక్ అయితే బాగుంది. సూప్ తీసుకున్నాం, అంతా అంటే ఇష్టం. సూప్ ఒకటే వదిలేస్తే ఎలా, ఇది కూడా కానిద్దాం. లెమన్ పౌడర్, చికెన్ సూప్, క్రీమ్ ఆఫ్ టొమాటో సూప్, ఇదేదో ఉంది. ఈరోజు లాగిద్దాం కదా. ఇప్పుడు అయ్యా నేను టమాటో సూప్ తెచ్చుకున్నాను. ఇంకా ఫుడ్ గిడ్డ అంతా తిన్నాము, ఇంకా డెజర్ట్ కూడా అయింది, ఐస్ క్రీమ్ అంతా తిన్నాము. ఇంకా సూప్ ఒకటే వదిలేస్తే బాగోదు కదా. ఒకటి ఎలా ఉందో టేస్ట్ తినేసి టేస్ట్ చెప్తాను నేను మీకు. టేస్ట్ ఎలా ఉందో తినేసి ఒకసారి తాగేసి చెప్తా టేస్ట్ ఎలా ఉంది అనేది. ఓకేనా, చూద్దాం. వేడిగా ఉంది కదా సార్. సేమ్ టొమాటో సాస్లా ఉంది అంతే, ఏం డిఫరెంట్ ఏమీ లేదు. టొమాటో సాస్లా ఉంది సేమ్, యాజ్ ఇట్ ఈస్ అట్టే దించేసినాను.
ఏదో ఒకటి వేస్ట్ చేయలేము కదా, తెచ్చుకున్నాం ఏదో ఒకటి కనీద్దాం. యావరేజ్ 3 స్టార్, 5 out of 3. ఓకే, చాలా ఎక్కువ తినలేము. నేను వేసుకుందే ½ స్పూన్ వేసుకున్నా, అది కూడా తినలేకపోతున్నా, అంత లేదు ఇది. చూద్దాం ఎంత అవుతుందో అంత తిందాం. ఓకే, నేను కొన్ని ఫ్రూట్స్ తెచ్చుకున్నాను, అప్పుడు సరిగ్గా తినలేదు. ఇటు కొన్ని పైనాపిల్ అండ్ వాటర్ మిలన్ అదొక్కటే తెచ్చుకున్నాను, తిందాం. మేబీ వీడియో క్లారిటీ లేదు కాస్త, ఇక్కడ కాస్త చీకటి ఉంది మన వల్ల. సర్ది చేసుకోవాలి, ఏం చేయలేం. ఇక్కడ నేను ఒకటే ఉన్నా ఇక్కడ. ఓకే, బాగానే ఉంది. అందరు వాళ్ళ పనిలో బిజీగా ఉన్నారు, నేను నా పనిలో బిజీగా ఉన్నాను. అందరు నన్నే చూస్తున్నారు, వీడియో చేస్తాను మైక్ పట్టుకొని. బుచ్చు ఈ మైక్ వచ్చింది, దీన్ని చూస్తే అట్రాక్టివ్గా ఉంది కదా సార్. సడన్గా చూస్తే ఏంటిది అనే మాదిరిగా ఉంది కాబట్టి అందరూ దీన్ని చూస్తారు. అందరు నా వైపే చూస్తూ ఉన్నారు, వాళ్ళంతా పట్టించుకోవట్లేదు. ఓకే, ఏం రెస్పెక్ట్ తెలుసు ఇక్కడైతే, భయంకరంగా రెస్పెక్ట్ ఇస్తున్నారు నాకు. డబ్బులు ఉంటే ఇటు ఉంటుంది, డబ్బులు ఉంటే ఆటోమేటిక్గా రెస్పెక్ట్ అన్నీ వచ్చేస్తాయి. రెస్పెక్టే కదా, అన్నీ వస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. ఇంకా ఇట్లాంటి హోటల్లో నోరు పెట్టే తాగాలి వాటర్. ఏది పైకి వేసుకొని మాకు అలవాటు లేదు, ఇట్లా అట్ట తాగితే పైకి వేసుకొని తాగితే వీడు పల్లెటూరు వచ్చినాడు అనుకుంటారు. నోరు పెట్టే తాగాలి ఇట్లాంటి పెద్ద హోటల్లో. నేను పే చేస్తాను కాబట్టి చెప్తున్నా, నాకు తెలుసు, అందువల్ల నేను చెప్తాను. ఓకే, కాస్త సాల్టీగా ఉన్నాయి, ఎందుకంటే పక్కన సముద్రం ఉంది కాబట్టి. వీళ్ళు అంతే, ఏం చేయలేము. ఇంకా ఎక్కడికి పోయినా ఫిల్టర్ వాటర్ తీసుకున్నా ఎక్కడ ఏ ఫిల్టర్ చేసినా అలాగే వస్తూ ఉంటుంది. కాస్త సాల్ట్గానే ఉన్నాయి వాటర్ అయితే. ఓకే, ఏం చేయలేం. ఈ క్రియర్లను వదిలేసి వెళ్ళేదాకా ఇలాగే ఫుడ్ కూడా వీళ్ళు దీంతో చేస్తారు, కోకోనట్ ఆయిల్తో చేస్తారు. మనకు అలవాటు అవ్వడం చాలా కష్టం, కానీ ఏదో ఒకటి కానీ అంతా తిన్నాక టిప్స్ తీసుకోకున్నట్టు రాకూడదు ఇక్కడ. ఓకేనా, టిప్స్ ఎత్తుకొని రావాలి, అప్పుడే బాగుంటుంది. Day 2 ఇంకో వీడియో చేస్తాను నేను, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం టుమారో. ఇట్లు మీ ఉదయ్, జై హింద్.